హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ టు ఎమ్మీ. ఈరోజు నేను గరం మసాలా పౌడర్ని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. జనరల్గా మార్కెట్లో గరం మసాలా పౌడర్ దొరుకుతుంది కదండి, అందులో ప్రిజర్వేటివ్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా గరం మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. సో ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మాడిపోతాయి. సో చూసారు కదా, ఇవి ఇలా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 15 లవంగాలు, ఒక 15 ఇలాచీ, జాపత్రి 2, అనాస పువ్వు 3, అలానే ఒక నట్మెగ్, ఒక 5 అనాస పువ్వు, ఒక 5 బిర్యానీ ఆకులు వేసుకుని అలానే 1 టేబుల్ స్పూన్ సోంపుని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరా అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో 3 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మసాలాకి మంచి కలర్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీస్ లేకపోతే నార్మల్ చిల్లీస్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకుంటే మీకు మంచి అరోమా అనేది వస్తుంది వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు. సో చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా, సేమ్ అదే ప్లేట్లోకి వీటిని కూడా షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుని కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా యాడ్ చేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కూడా బరకగా లేకుండా మెత్తగా పొడిగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి కాస్త చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 3 మంత్స్ అయినా కూడా మీకు ఇలానే ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇది ఏ మసాలా కర్రీస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఈ పొడిని వేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. సో ఈ మసాలా పొడిలో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయలేదు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. దీనివల్ల మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు కూడా మా ఎమ్మీ రెసిపీస్ని చూసేయచ్చు, చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.